హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ స్టడీస్. ఈ వీడియోలో వచ్చేసి 7th క్లాస్ సైన్స్ సెమిస్టర్ 1 ఫస్ట్ చాప్టర్ అయిన మొక్కల్లో పోషణ ఆ లెసన్లో నుంచి టెక్స్ట్ బుక్లో ఉన్న బిట్స్ అనేది ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకోబోతున్నాం. మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, పత్రాల్లో పిండి పదార్థపు ఉనికి మీరు ఏ విధంగా పరీక్షిస్తారని అడిగారు. అయోడిన్ పరీక్ష ద్వారా మనము పత్రాల్లో పిండి పదార్థ ఉనికిని పరీక్షించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి కాబట్టి అటువంటి మొక్కలను స్వయం పోషకాలు అంటారు. నెక్స్ట్, మొక్కల్లో తయారైన ఆహార పదార్థం ఏ రూపంలో నిల్వ చేయబడుతుందంటే పిండి పదార్థ రూపంలో నిల్వ చేయబడుతుంది. నెక్స్ట్, కిరణజన్య సంయోగ క్రియలో సూర్యరశ్మిలోని శక్తిని గ్రహించే వర్ణకం పేరేంటంటే పత్రహరితం. మోస్ట్ ఇంపార్టెంట్ అండి బిట్టు. గుడ్. నెక్స్ట్ వన్, కిరణజన్య సంయోగ క్రియ జరుగు సమయంలో మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించి ఆక్సిజన్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. నెక్స్ట్, కింది వాటి పేర్లు తెలపండి అని అడిగారు. చూడండి, పసుపు వర్ణంలో ఉండే సన్న నాళాల వంటి కాండం కలిగిన పరాన్న జీవ మొక్క ఏదంటే కస్కుట. నెక్స్ట్, పాక్షిక పరాన్న జీవ మొక్క ఏదంటే నెపందీస్. దీన్ని పీచర్ ప్లాంట్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. నెక్స్ట్, పత్రాల్లో వాయు మార్పిడి జరిగే రంధ్రాలనే పత్ర రంధ్రాలు అంటారు. నెక్స్ట్, సరైన సమాధానాన్ని గుర్తించండి అని అన్నారు. చూడండి, కస్కుట మొక్క దేనికి ఉదాహరణ అంటే పరపోషకానికి ఉదాహరణ. నెక్స్ట్, కీటకాలను బంధించి తినే మొక్క ఏదంటే నెపందీస్. ఈ బిట్టి ఎస్ఏ వాళ్ళకి అడిగారండి, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, మ్యాచింగ్ చూద్దాం. పత్రహరితము అంటే పత్రము, నత్రజని రైజోబియం, కస్కుట వచ్చేసి పరాన్నజీవి, జంతువులు వచ్చేసి పరపోషకాలు, కీటకాలు వచ్చేసి నెపందీస్. నెక్స్ట్, ఇక్కడ కింద ట్రూ ఆర్ ఫాల్స్ కూడా ఇచ్చారు, తప్పులు చూద్దాం. కిరణజన్య సంయోగక్రియ జరిగేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వాయువును విడుదలవుతుంది అని అడిగారు. ఇది రాంగ్ అండి, కార్బన్ డైఆక్సైడ్ కాదు, ఆక్సిజన్ అనేది విడుదలవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఫాల్స్ ఇది. నెక్స్ట్, తమ ఆహారాన్ని తామే తయారు చేసుకునే మొక్కలను పుతిహారులు అంటారు. ఇది రాంగు. ఏమంటారంటే స్వయం పోషకాలు. ఆల్రెడీ ఈ బిట్టు ఫస్టే డిస్కషన్ చేయడం జరిగింది. నెక్స్ట్, కిరణజన్య సంయోగక్రియ ఫలితంగా ఏర్పడే పదార్థం మాంసకృతులు కాదు అన్నారు. సో ఇది ట్రూనే, కరెక్టే. నెక్స్ట్, కిరణజన్య సంయోగక్రియలో సౌరశక్తి రసాయన శక్తిగా మారుతుంది. కరెక్టే, ట్రూ. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరైన దాన్ని ఎన్నుకోనండి అని అడిగారు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. కిరణజన్య సంయోగక్రియ జరిగేటప్పుడు మొక్కల్లోని ఏ భాగం కార్బన్ డైఆక్సైడ్ వాయువును, మొక్కల్లోని ఏ భాగం గాలి నుండి లోపలికి తీసుకుంటుందంటే పత్రరంధ్రాలు. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరైన దాన్ని ఎన్నుకోనండి అన్నారు. ఏంటని చూద్దాం. వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ను మొక్కలు ప్రధానంగా వీటి ద్వారా తీసుకుంటాయి. వేటి ద్వారా అంటే పత్రాల ద్వారా, లీవ్స్ ద్వారా అనేది కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.